ఆహ్, మాకు చెప్పినా వినకుండా చిన్న పొరపాటు చేసాం. ఎస్. గోపాల్ రెడ్డి గారు మేము. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉండి ఎంతో అనుభవం ఉన్న పరుచూరి బ్రదర్స్ మాట మేము వినలేదు. ఓహ్! ఆ సినిమాకి. వాళ్ళే డైలాగ్స్ రాశారు. వాళ్ళు ఏం చెప్పారంటే సినిమాలో మలయాళం డైలాగులు ఎక్కువ ఉంటాయి. వాటిని మనం తెలుగులో చెప్పించేద్దాం డబ్బింగ్లో. ఇది మనం ఒక కార్డు వేసుకుందాం. మనకు అర్థం కావటం కోసం ఆ భాషను తెలుగులో వాడాము అని వెనక బ్యాక్గ్రౌండ్. ఆమె మలయాళంలో మాట్లాడుతుంది, తెలుగు డైరెక్టర్ అది పెప్పిపోద్ది, అది అట్లా చేయడానికి లేదన్నాడు. రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళాం మార్నింగ్ షో. జనాలు సినిమా చూస్తున్నారు. ఒక డైలాగ్ ఉంటుంది, ఆమె మలయాళంలో వాడికి చెప్పుద్ది. హీరో క్యారెక్టర్కి చెప్తే హీరో పక్కన సునీల్ పెడతాడు. ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు, ఐ లవ్ యూ చెప్పిందా, ప్రేమించలేదని చెప్పిందా, చెప్పుకొని కొడతాను, ఏందని నాకు అర్థం కాలేదని థియేటర్ నుంచి మాకు అర్థం కావట్లేదని కాల్ చేశాను. మాకు అర్థం కాలేదురా అని అర్చన చేశారు. అప్పుడు కరెక్ట్, మనం తప్పు చేసాం, ఏం చేయలేము. ఇప్పుడు అంతే ఎయిర్లోకి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బ్రదర్స్ మాట వినలేదు, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారు ఇది కరెక్ట్ అయ్యే సినిమా, మంచి సినిమా, మనం అన్ని సినిమాలకి వేస్తున్నాం అట్లా, హీరో ఎక్కడ పంజాబ్లో ఉన్నాడంటే అక్కడ పంజాబ్ మాట్లాడితే మనకేం అర్థమైంది, మేము చాలా సినిమాలకి చేసాం, ఈ సినిమా కూడా చేద్దాం, ఏం కాదంటే మొండిగా వినలేదు గోపాల్ రెడ్డి గారు.